ఖమ్మం మిర్చి మార్కెట్లో దళారుల ఆగడాలకు తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. జెండాపాటలో పలికిన ధర ప్రకారం మిర్చి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల హెచ్చరించినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. దళారులు అధికారులు కుమ్మక్కయ్యారంటున్నారు. ఖమ్మంలో మిర్చి కొనుగోళ్లపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. దళారుల ఆధిపత్యం కొనసాగుతా ఉంది. దళారులు మిర్చి ధర కనీసం ఇవ్వకుండా రైతుల్ని వేధిస్తున్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జెండాపాట 18,300 అయినప్పటికీ ఇక్కడ ఆ ధర పలకటం లేదని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు రైతు కదా, ఎన్ని ఎకరాల్లో పంట పండించారు? ఎంత మిర్చిని తీసుకొచ్చారు ఇక్కడికి? ఈ ఎకరం వేసిందండి. అయిందండి, అది అంతా నల్లి పడ్డది, గొప్ప వచ్చింది. ఇప్పుడు ఒక 4 క్వింటాలు అయింది, ఇంత ముందు ఒక 6 అయింది. ఇక్కడ అమ్ముతున్నారు కదా, 18,800 పడదండి జెండాపాట. నాది 14,000 పడ్డది. అమ్మినండి, అమ్మిన మళ్ళీ తీసుకుపోయి ఆడబెట్టనని అమ్మేసి. మరి చాలా మోసంగానే కొంటారండి ఇది. కాకపోతే 1,000-2,000 జెండాపాట తక్కువ ఉంటుంది, 3,000 తక్కువ ఉంటుంది. కానీ 5,000, 4,000, 5,000తో తక్కువ కొన్నానండి. ఒకవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూనే ఉండు, ఖచ్చితంగా రైతులు మోసం చేయొద్దని చెప్తాడు. అయినా కానీ రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అంటే దీన్ని ఏం చెప్తారు మీరు? జెండాపాట 18,800 అమ్ముతారు కదా, దాంట్లో ఒక 1,000-1,100 మంచి చెడు చూసి 1,000-1,100 తక్కువ కొనాలా. అంటే చాలా తక్కువ కొంటారు, 5-6 వేలు తక్కువ కొంటారు. ఆడ కూలీళ్ళు 350-400 తీసుకుంటారు. ఇటారికి 1 దాకా ఏరియా కూలీళ్ళు ఇప్పుడు 11కే పోతారు. అట్లా లాస్ అయ్యే రైతు. ఇప్పుడు ఇట్లా లాస్ అయ్యి ఇటుకు వస్తే బత్తాల కిరాయి, ఆ కిరాయి, ఈ కిరాయి చూస్తే రైతు కాడికి పోతారికి ఏం మిగులుతుందండి. దానికి కూడా కొంతమందికి తగులుతున్నాయి. ఇంకా అట్లా కూడా మాకు ఏం గిట్టుబాటు కావట్లే. ఇప్పుడు ఒక 1,000-2,000 తేడా ఉంటే కొద్దిగా పావుల బేడ మిగులుద్ది. కానీ రైతుకి తీసుకొచ్చిన కాంచని, పండించిన కాంచని నల్లి తగిలే. ఎకరానికి 40 క్వింటాలు వచ్చే పంట ఇప్పుడు 10 క్వింటాలు 15 క్వింటాలకు వస్తుంది. అది ఎవరికో 100కి వస్తుంది. కొంతమంది ఉట్టి విత్తనాల ఖరీదు కూడా పోలేదు. అట్లా ఆ రకంగా మిర్చి ఎంతకు పోయింది? ఇవాళ 14,500 పోయింది. ఆ రేటు పోయింది. కొన్ని 13,500, కొన్ని 14,000, కొన్ని అట్లా 15,000, ఏదో 100కి. ఎన్ని ఎకరాలు వేసినావు పంట? ఎంత తీసుకొచ్చినావు ఈ రోజు మిర్చి? అమ్మినవా? అమ్మినా 13,000 ఒక్కంద అన్నారు, 14,000 ఒక్కంద అన్నారు. అని తర్వాత అట్లా కూడా ఏం మాట్లాడతలేరు. ఇక నేను ఇయ్యనని చెప్పేసిన. ఇంతదంతా దళాలి. అంటే వాళ్ళు 18,300 ఏదైతే ధర చెప్తున్నారో ఆ ధర సంబంధించిన మిర్చి ఎట్లయితే ఉందో నీ మిర్చి అట్లానే ఉందా? లేదు, తేడా ఉంది. కానీ మరీ తేడాలా ఇంకా ఘోరంగా చేస్తున్నారు, రైతులను పీడిస్తున్నారు. ఈ దళాలందరూ కలిసి కూడా ఇట్లయితే కొందాం, లేకపోతే కొనుక్కుంటే ఆడ ఉండండి అని వాళ్ళంతా ఒకటి. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటువరకు మంత్రి, ఇప్పుడు మంత్రి, ఆయన కొద్దిగా స్పందించి రైతులను కొద్దిగా చూసుకుంటే. అయితే మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం దళారులు ఎవరైతే ఉన్నారో మార్కెట్లో వాళ్ళు మద్దతు ధర ఇవ్వడంలో విఫలం చెందుతున్నారని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. పదే స్థానికంగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు, రైతులు మోసపోవద్దు, రైతులు మోసపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులను హెచ్చరిస్తున్నప్పటికీ కానీ అధికారులు మాత్రం ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయకుండా దళారులపైన మొత్తం భారం మోపడంతో ఇక్కడ రైతులు అన్యాయానికి గురవుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ షర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.